మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతూనే అది సాధ్యం. ఇష్టపడి కష్టపడి చదువు ఓ విద్యార్థి, సాధించనిది అంటూ ఏది లేదు విద్యార్థి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతూనే అది సాధ్యం. అంబేద్కర్ చదువుకొని రాజ్యాంగం వ్రాసినడు, దేశాలలో పేరు తెచ్చుకున్నాడు. అబ్దుల్ కలాం చదివి శాస్త్రవేత్త అయినాడు, రాష్ట్రపతి పదవిని పొంది ఖ్యాతినెంతో పొందాడు. వారిలాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతూనే అది సాధ్యం. కాళోజీ చదువుకొని గొప్ప కవి అయినాడు, సామాజిక సమస్యలపై కవితలెన్నో వ్రాసాడు. మహాత్మా పూలే చదివి నాయకునిగా ఎదిగినడు, సావిత్రిని చదివించి టీచరుగా తీర్చిదిద్దినడు. గొప్ప వాళ్ళలాగా చదివి అనుకున్నది సాధించాలి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతూనే అది సాధ్యం. సర్వేపల్లి చదువుకొని ఉపాధ్యాయుడైనాడు, ఉపాధ్యాయ వృత్తికే వన్నెంతో తెచ్చినడు. ప్రొఫెసరుగా రాష్ట్రపతిగా రాయబారి అయినాడు, గొప్ప గొప్ప పదవులు పొంది మహనీయుడైనాడు. ఉపాధ్యాయుడే స్ఫూర్తిగా విద్యార్థి చదవాలి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతూనే అది సాధ్యం. ఇష్టపడి కష్టపడి చదువు ఓ విద్యార్థి, సాధించనిది అంటూ ఏది లేదు విద్యార్థి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతూనే అది సాధ్యం.
మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతోనే అది సాధ్యం. ఇష్టపడి కష్టపడి చదువు ఓ విద్యార్థి, సాధించనిది అంటూ ఏది లేదు విద్యార్థి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతోనే అది సాధ్యం. అంబేద్కర్ చదువుకొని రాజ్యాంగం వ్రాసినడు, దేశాలలో పేరు తెచ్చుకున్నాడు. అబ్దుల్ కలాం చదివి శాస్త్రవేత్త అయినాడు, రాష్ట్రపతి పదవిని పొంది ఖ్యాతినెంతో పొందాడు. వారిలాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతోనే అది సాధ్యం. కాళోజీ చదువుకొని గొప్ప కవి అయినాడు, సామాజిక సమస్యలపై కవితలెన్నో వ్రాసాడు. మహాత్మా పూలే చదివి నాయకునిగా ఎదిగినడు, సావిత్రిని చదివించి టీచరుగా తీర్చిదిద్దినడు. గొప్ప వాళ్ళలాగా చదివి అనుకున్నది సాధించాలి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతోనే అది సాధ్యం. సర్వేపల్లి చదువుకొని ఉపాధ్యాయుడైనాడు, ఉపాధ్యాయ వృత్తికే వన్నెంతో తెచ్చినడు. ప్రొఫెసరుగా రాష్ట్రపతిగా రాయబారి అయినాడు, గొప్ప గొప్ప పదవులు పొంది మహనీయుడైనాడు. ఉపాధ్యాయుడే స్ఫూర్తిగా విద్యార్థి చదవాలి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతోనే అది సాధ్యం. ఇష్టపడి కష్టపడి చదువు ఓ విద్యార్థి, సాధించనిది అంటూ ఏది లేదు విద్యార్థి. బ్రతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఉన్నది ఒకటే మార్గం, చదువుతోనే